ఆయన పేరెందుకు ఎత్తుకున్నాడండి అంటే, ఈ చరిత్రలో ఇక్ష్వాకు మహారాజు గారు నారాయణుని గురించి అఖండమైన తపస్సు చేసినాడు. చరిత్రలో నారాయణుడు ప్రత్యక్షమైతే ఏం వరం కావాలయ్యా అన్నారు. స్వామి, ఎప్పుడూ మీరు నా దగ్గరే ఉండేటట్టు, మా అయోధ్యలో ఉండేటట్టు నాకు వరం ఇవ్వవయ్యా అన్నాడు. అప్పుడు నారాయణుడు తన దివ్యమైన శక్తితో ఒక మూర్తిని, ఒక విగ్రహాన్ని, రంగనాథుడి యొక్క విగ్రహాన్ని నారాయణుడు ఇక్ష్వాకు ప్రభువుకు అందజేసినారు. అందుకే ఆ వంశము లోపట రంగనాథ స్వామి యొక్క ఆరాధ్య దైవంగా నిలబడుతూ వస్తూ ఉన్నది. అంటే అర్థమేమిటి? ఆ స్వామే ఇప్పుడు రాముడుగా వచ్చాడు కదా, అప్పుడు మూర్తిగా వచ్చాడు, విగ్రహంగా వచ్చాడు అని చెప్పడానికి గుర్తుగా ఇక్ష్వాకు పేరెత్తుకున్నాడట నారదుల వారు. అంటే ఇత పూర్వమే ఈ వంశములో నారాయణుడి గురించి అఖండమైన తపస్సు చేస్తూ కొనసాగుతున్న వంశమేనయ్యా అని పరోక్షంగా చెప్పడానికి ఇక్ష్వాకు వంశ ప్రభవ. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు రామో నామ జనైశ్రుత, రాముడు అని చెప్పి ప్రజలందరి చేత పిలువబడుతున్నవాడు.